49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. జబర్దస్త్ గత 12 ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తున్న కామెడీ షో. ఈ క్రమంలోనే ఎంతో మంది టాలెంటెడ్ నటీనటులను తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించింది ఈ టీవీ షో. జబర్దస్త్ షోలో పనిచేసిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, వేణు, హైపరాది, రామ్ ప్రసాద్, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్రాజ్, అద్రే అభి, జీవన్, రాకెట్ రాఘవ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. హీరోలుగా, డైరెక్టర్లుగా, సహాయక నటులుగా, కమేడియన్లుగా సత్తా చాటుతున్నారు. అయితే ఆ మధ్యన జబర్దస్త్ జోరు తగ్గిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే మెగా బ్రదర్ నాగబాబు మళ్ళీ ఈ జబర్దస్త్ షోలోకి రీఎంట్రీ ఇచ్చారు. జడ్జిగా ఈ కామెడీ షోకు కొత్త కళ తెచ్చారు. అంతేకాదు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు జబర్దస్త్ షోకు రేటింగ్ కూడా బాగా పెరిగిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జబర్దస్త్ ఫ్యాన్స్ కు మరో అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. గతంలో జబర్దస్త్ వేదికపై స్టార్ కమేడియన్ గా ఓ వెలుగు వెలిగిన ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉంటున్న ఓ నటుడు మళ్ళీ ఈ కామెడీ షోకు వస్తున్నాడు. ఆ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించారు. అతను మరెవరో కాదు, పంచులు ప్రాసలకు పెట్టింది పేరైన హైపరాది. ఇటీవలే ఈ వారం జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. ఈ షోకు హైపరాది కూడా వచ్చాడు. అయితే జస్ట్ గెస్ట్ గానే. ఈ సందర్భంగా మాట్లాడిన హైపరాది నాగబాబు గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. జబర్దస్త్లో తన స్కిట్స్ కు మంచి రేటింగ్, వ్యూస్ రావడంలో నాగబాబు పాత్ర కూడా ఉందన్నారు. జబర్దస్త్లో ఎవరెన్ని స్కిట్స్ చేసినా నా స్కిట్లో జరిగిన మ్యాజిక్ ఏంటంటే మీరు కొంచెం గ్యాప్ ఇవ్వమని అడగడం, ఆది నరుకుతున్నాడు అనే మాట అనడం, ఈ పదాలు నాకు బూస్ట్ ఇచ్చాయి అని ఆది చెప్పుకొచ్చాడు. ఇంతలోనే జబర్దస్త్కు మళ్ళీ ఎప్పుడొస్తావు అని నాగబాబు అడగ్గా ఆది ఇలా సమాధానమిచ్చాడు. నన్ను ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళతో కాంబినేషన్ సెట్ చేసుకుని ఈ జబర్దస్త్ షోకి వస్తా. జూన్లో రీఎంట్రీ ఉంటుంది అని ఆది చెప్పాడు. మొత్తానికి హైపరాదితో జబర్దస్త్కు మరింత కొత్త కళ వస్తుందని చెప్పుకోవచ్చు.